డిపార్ట్మెంట్లో పనిచేస్తా. నాకు 2016 నుంచి కిడ్నీ ప్రాబ్లం, 2020 నుంచి డయాలసిస్ జరుగుతుంది. సార్ ఒక 2 years నుంచి చెప్తున్నారు, నేను ఎక్కువ పట్టించుకోలేదు ఈ వాటర్ గురించి. మార్చి 2 నుంచి తీసుకుంటున్నా కంటిన్యూగా వాటర్. అయితే మామూలుగా ఏం జరుగుతుందంటే కిడ్నీ పేషెంట్స్కి ఎక్కువ వాటర్ తీసుకుంటే యూరిన్ అవుట్పుట్ ఉంటే పర్వాలేదు, లేకపోతే పొట్ట ఉబ్బిపోతుంది, తర్వాత ఆయాసం వస్తుంది, తర్వాత వామిటింగ్స్ వస్తాయి, తర్వాత ర్యాషెస్ వస్తాయి. ఇవన్నీ ఉంటాయి ప్రాబ్లమ్స్. మోషన్ కూడా అవ్వదు సరిగా. ఎప్పుడైతే మోషన్ అవ్వలేదో, ఎప్పుడైతే యూరిన్ అవుట్పుట్ సరిగా వెళ్ళలేదో వేరే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. నేను ఈ వాటర్ తీసుకున్న తర్వాత సార్ నాకేం చెప్పారంటే 10 days నుంచి మీకు వాటర్ ఎలా పనిచేస్తుందో మీకు తెలుస్తుంది అన్నారు. 10 days తర్వాత కాదు కానీ నిదానంగా ఒక 2 weeks పట్టింది నాకు తెలవడానికి. 2 weeks తర్వాత మెల్లిమెల్లిగా నాకు రోజు వామిటింగ్ అయ్యేది. డయాలసిస్ చేయించుకున్నా కూడా వామిటింగ్ అయ్యేది. అంటే కొద్దిగా ఎక్కువ తింటే, కొద్దిగా ఎక్కువ తాగితే వామిటింగ్ అయ్యేది. అట్లాంటిది వామిటింగ్ అసలు ఇప్పటి వరకు కాలేదు. తర్వాత యూరిన్ అవుట్పుట్ నాకు డాక్టర్ ఏం చెప్పారంటే 500 ml పర్ డే నేను తీసుకోవాల్సింది. 500 ml పర్ డే తీసుకోవాలి. యూరిన్ అవుట్పుట్ చుక్కలుగా వచ్చేది నాకు. ఈ వాటర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ నేనేం చేశానంటే 500 ml తీసుకోకుండా ఈ వాటర్ 250 ml తీసుకున్నా. 250 mlకి సార్ ఏం చెప్పారంటే కొలత పెట్టుకోండి, కొలత చూసుకోండి అన్నారు. 250 mlకి నాకు 200 ml అవుట్పుట్ వచ్చింది. తర్వాత నేను నా ట్రీటింగ్ డాక్టర్కి నేను చెప్పాను, సార్ ఇలా అవుట్పుట్ పెరిగింది అని. అయితే ఆయన రండి అన్నారు, నేను చూడాలి మిమ్మల్ని రండి అని అన్నారు. వెళ్ళాను. అప్పటికి నాకు కాల్కి ఫ్రాక్చర్ అయింది. అట్లాగే ఫ్రాక్చర్ తోటే వెళ్ళాను డాక్టర్ దగ్గరికి. ఆయన ఏమన్నారంటే చూసి కాళ్ళు చూసి వాపులు వెళ్ళలేవు, ఫేస్ కూడా బాగుంది, మీరు ఇంకొక 500 ml పెంచుకోండి అన్నారు ఇంటేక్. ఇప్పుడు 1000 ml తీసుకుంటున్నా, 500 ml అవుట్పుట్ వస్తుంది. అసలు వామిటింగ్స్ లేవు, ర్యాషెస్ లేవు, అవుట్పుట్ పెరిగింది. ఆకలి, ఇవన్నీ లోపల ఉండిపోతే సరిగా ఆకలి కూడా అవ్వదు, అట్లాంటిది ఆకలి పెరిగింది. ఈ వాటర్ నాకు